విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మరోసారి పంతం నెగ్గించుకున్నారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన తరువాత ఆయన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఏరి కోరి జోగిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీనియర్లు వివాదరహితులుగా ఉన్నా కూడా జగన్ జోగికి పట్టం కట్టారు. ఆయనపై విమర్శలు వచ్చినా సమర్థించుకున్నారు. ఫలితంగా జగన్ కేబినెట్లో వివాదాస్పద నాయకులే ఉన్నారు అన్న ప్రచారం జోరుగా సాగింది. ఇది ప్రజల్లోనూ వ్యతిరేకతను పెంచేసింది. అయినా జగన్ లెక్క చేయలేదు. ఇక ఇప్పుడు మరోసారి జోగి తన పంతం నెగ్గించుకున్నారు. తాను ఆది నుంచి కోరుతున్న మైలవరం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పదవిని ఆయన దక్కించుకున్నారు. దీనికి తాజాగా జగన్ అంగీకారం కూడా తెలిపారు. నిజానికి గత ఎన్నికలకు ముందే జోగి తన నియోజకవర్గం మార్చమని కోరారు. మైలవరం నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. అయితే మైలవరం కాకుండా జోగిని పెడన నియోజకవర్గం నుంచి పెనమలూరు నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. ఇక తాజా ఎన్నికల్లో జోగి ఓడిపోయారు. అయినా తరచుగా మీడియా ముందుకు వచ్చి కూటమి సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల తన కుమారుణ్ణి అరెస్టు చేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. అగ్రిగోల్డ్ అంటే ఏంటో కూడా తమకు తెలియదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మైలవరం నియోజకవర్గంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సన్యాల తిరుపతిరావు అనే సాధారణ కార్యకర్తకు జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన గెలుపు బాధ్యతను కూడా తానే తీసుకుంటాను అన్నారు. అయితే అక్కడ పార్టీ విఫలమైంది. ఇక అప్పటి నుంచి తిరుపతిరావు యాక్టివ్గా లేకపోవడంతో పాటు పార్టీ కార్యాలయాన్ని కూడా తీసేశారు. ఇక కార్యకర్తలు కూడా రేపో మాపో టీడీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు పార్టీని బతికించడం కోసం అటు జోగిని మరింత లాలించే క్రమంలో జగన్ ఆయనకు మైలవరం నియోజకవర్గం పార్టీ పగ్గాలను అప్పగించారు. జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం కావడంతో ఇక్కడ ఆయన దూకుడు ఎక్కువగానే ఉంటుంది. ఇదే సమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరి విజయం దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్కు జోగికి మధ్య వివాదాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగిని తిరిగి మైలవరం పంపించడంతో ఈ ఇద్దరి మధ్య రాజకీయాలు జోరుగా సాగే అవకాశం ఉండనున్నాయి అనే అంచనాలు వస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడే వసంత వర్సెస్ జోగి మధ్య గనుల వ్యవహారం సహా ఇసుక వంటి కీలక విషయాల్లో రోజుకో రగడ తెర మీదకు వచ్చేది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.